శివతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్. ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు జిల్లా కోర్టులో ఊరట లభించింది. ఆయనపై ఉన్న 2 ఏళ్ల జైలు శిక్ష రద్దయింది. జైలు శిక్ష రద్దుతో చింతమనేని అనుచరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం గెలిచిందని సంబరాలు చేసుకున్నారు. గతంలో భీమడోలు న్యాయస్థానం చింతమనేనికి 2 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2011లో రచ్చబండ కార్యక్రమంలో అప్పటి మంత్రి వట్టి వసంతకుమార్పై చింతమనేని దాడికి పాల్పడ్డారు. మంత్రి గన్మెన్ ఫిర్యాదుతో విచారణ జరిపిన భీమడోలు న్యాయస్థానం ఆయనకు 2 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏలూరు జిల్లా కోర్టులో చింతమనేని పిటిషన్ దాఖలు చేశారు. 26 నవంబర్ 2011న జిల్లా పరిషత్ హై స్కూల్ దెందులూరులో రాచబండ ప్రోగ్రాం జరుగుతుండగా ఏపీ టూరిజం మినిస్టర్ గౌరవనీయులు వసంత కుమార్ గారిని అసాల్ట్ చేశారని అభియోగం, మరియు ఆయన్ని థ్రెటన్ చేశారని, మరియు అక్కడ ఉన్న ప్రాపర్టీ డ్యామేజ్ చేసి ఆ ప్రోగ్రాం జరగకుండా చేశారని అభియోగాలతో ఛార్జ్ షీట్ వేశారు పోలీసు వారు. చింతమనేని ప్రభాకర్ గారు, నవ్ ఆల్సో ఎమ్మెల్యే. ఆ అభియోగాల మీద జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ భీమడోలు వారు ఆయనకి ఆ రోజుల్లో కన్విక్షన్ ఇచ్చారు. పబ్లిక్ సర్వెంట్ ని అసాల్ట్ చేసినందుకు 6 నెలలు 1000 రూపాయల ఫైన్, అట్లాగే ఆయన్ని మినిస్టర్ గారిని థ్రెట్ చేశారు అని 2 సంవత్సరాలు జైలు శిక్ష 1000 రూపాయల ఫైన్ విధించారు. దాని మీద జిల్లా కోర్టుకి అప్పీల్ చేయగా ఏలూరు వారు జడ్జిమెంట్ చెప్పారు. ఆ కింద కోర్టు వారి వేసిన శిక్ష తీసివేస్తూ ఎమ్మెల్యే గారు చింతమనేని ప్రభాకర్ గారు చేసుకున్న అప్పీల్ ని అలౌ చేశారు. దెందులూరులోని 2011లో ఈ కేసు అప్పుడు అన్యాయంగా కాంగ్రెస్ వాళ్ళు అన్యాయంగా ఎమ్మెల్యే గారి మీద మా మీద ఇరికించడం జరిగింది. ఆ కేసులో నేను ఉన్నాను. 2018లో ఆ కేసుని భీమడోలు కోర్టులో మా అందరినీ కొట్టేసి ఆ కేసు కొట్టేసి ఎమ్మెల్యే గారి మీద మాత్రం శిక్ష వేయడం జరిగింది అనమాట. కావాలని చేశారు ఆ రోజున. ఎమ్మెల్యే కాబట్టి ఆయన అధ్యక్షత వహించాలి. ఈయన వచ్చేటప్పటికి వాళ్ళు ఇచ్చిన టైం ఒకటి, వాళ్ళు ముందుగానే ఎమ్మెల్యే వచ్చే టయానికి వాళ్ళు సభను నిర్వర్తించడం, అంటే ఎమ్మెల్యే గారి మీద ఓడిపోయిన ఆయన అధ్యక్ష పెట్టారు. దాని మీద ఎమ్మెల్యే గారు అడగటం జరిగింది అనమాట. వట్టి వసంత కుమార్ గారు తోసేయడం జరిగింది. ఈ రోజున మన జిల్లా కోర్టులోని కొట్టేయడం చాలా సంతోషదాయకం. ఇప్పటికైనా సరే రుజువైందని తెలియజేస్తున్నాను. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల కోర్టులో మందుబాబులకు